చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఇదిగో ఎర్ర బుక్కు, వాళ్ళ పేర్లు బుక్ లో ఉన్నాయి, వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. 1 2 3 ఏమనంటే రెడ్ బుక్ తీస్తాడట ఈ లోకేష్ గాడు. ఒరేయ్, నా బుక్ నేను తీసానంటే నువ్వే ఉండవు, మీ బాబు ఉండడు. నా పవర్లు నేను వాడానంటే మీ బాబుని కనుక్కో. నువ్వు తీసే బుక్ ఏంటి? నువ్వు ఎంతమంది మీద దాడులు చేస్తున్నావు? నిన్ను జైల్లో పెట్టి తీరుతా. నీ బాబు జైలుకి వెళ్తాడని చెప్పా. ఏం వాగుతున్నావు? ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇంకొక వైసీపీ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడినైనా నువ్వు టచ్ చేసావా, మీ బాబుని జైల్లో పెడతా, నిన్ను జీరో చేస్తా. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా, పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. చూద్దామబ్బా మరి పరిస్థితులు ఎలా ఉంటాయో. మనం అందరమే ఒకసారి మీరు చేస్తున్న ప్రతి ఒక్కటి మీ రెడ్ బుక్కి బదులు ఒక బుక్ రాస్తుందంట ఆ రోజు ఇంట్లో కూర్చొని. ఆ ఇంట్లో కూర్చొని ఆ 2 బుక్కుల సంగతి తేలిస్తే మీరు ఎవరైతే ఇబ్బంది పెడుతున్న ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకు ఒక బుక్ రాస్తుంది. ఎవరైతే గ్రామాల్లో మా నాయకుల్ని దృష్టిలో పెట్టుకొని ఇబ్బంది పెడుతున్నారో మీ ఎమ్మెల్యేల మీద, మీ ముఖ్యమంత్రి గారి మీద, ఇవన్నీ కూడా రేపొద్దున వాళ్ళు సంధించే బాణాలు దెబ్బకి మీరు ఆ దాటికి తట్టుకోలేని పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను. దగ్గరలో ఉంది. మీరు అనుకున్నంత 4 సంవత్సరాలు లేదు, 2 సంవత్సరాల్లోనే మీ పని. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి, కొత్త ఏం కాదు. కానీ ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ కష్టాల నుంచి హీరోలు పుడతారు, ఆ కష్టాల నుంచే నాయకులు పుడతారు. అక్కడ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. రెడ్ బుక్ అంటారు. ఏమైనా పెద్ద పని రెడ్ బుక్ మెయింటైన్ చేయడం? గుడ్ బుక్ పెట్టే కార్యక్రమం జరుగుతుంది. మంచి చేసిన వాళ్ళందరినీ గుడ్ బుక్స్లో పెట్టుకుంటాం, గుడ్ బుక్లో వాళ్ళ పేర్లు రాసుకుంటాం. పలానోడు మంచి చేసినాడు, పలానోడు మంచివాడు, పలానోనికి మనం అధికారంలోకి వస్తే బాగా చూసుకోవాలి, ప్రమోషన్ ఇవ్వాలి అని గుడ్ బుక్లోకి కూడా పేరు పెట్టుకుంటాం. ఎందుకనంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా భావిస్తాను, తప్పించుకోవడానికి వీల్లేదు. ఆయన అప్పుడు అన్నట్టు చూసినా రెడ్ బుక్ రాస్తున్నా అని చెప్పి మేము కూడా ఒక బుక్ రాస్తున్నాం. ఇక్కడ మేము కూడా ఒక బుక్ రాస్తాం. ఇవన్నీ వచ్చినప్పుడు తప్పకుండా కాషాయ బుక్ రాస్తాం. మేము కాషాయ బుక్ రాసిన నాడు తప్పకుండా అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ చట్ట ప్రకారంగా నడుచుకోండి తప్ప ఇవాళ వాళ్ళ బాసుల ఆదేశాలకు లోబడి పనిచేస్తే గతంలో శ్రీలక్ష్మి ఎట్లా జైలు పాలైంది, ఇవాళ అనేక మంది ఐపీఎస్ ఆఫీసర్ ఎట్లా జైలు పాలవుతున్నారు, రేపు అనేక మంది విదేశాలు ఎట్లా దాక్కుంటున్నారు. మీకు కూడా గతి పట్టకుండా చూసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్కొక్కరి పేరు రాసుకోండి. ఏసీపీలు, డీసీపీలు, సిఐలు, ఎస్ఐలు ఎవడెవడైతే బాగా ఎగురుతారో ప్రామిస్ చేస్తున్నాను మీకు. నేను కేసీఆర్ చెప్పిన నేను నెక్స్ట్ టైం ఇక్కడ నేనైతే మంచోని కాదు. మీరు దయచేసి ఒకటే రిక్వెస్ట్, హిమ్మత్ కోల్పోకూడదు. మీకు మంచి ఎమ్మెల్యే